ఈ మధ్య కవిత ఆధ్వర్యంలో జాగృతి మీటింగ్ చాలా హట్టహాసంగా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. జాగృతి మీటింగ్లో ఎమ్మెల్సీ కవిత స్టేజ్ పైకి ఎక్కే సమయంలో అక్కడున్న కొంతమంది ఏంటంటే సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. కవిత వారిని వారించినట్టు కనబడలేదు. అక్కడ కార్యకర్తలు అరిచిన అరుపులకి కవిత ఉబ్బి తబ్బిబ్బైపోయినట్టు కనిపించింది. ఆ తర్వాత నిదానంగా అల్లరి చేయకండి, అలా అనకండి అంటూ సర్ది చెప్పారు. మరి ఆ రోజు జాగృతి తరపున బయటకు వచ్చిన వీడియోలో ఆ సన్నివేశం అయితే లేదు, కానీ కాస్త ఆలస్యంగా ఈ వీడియో బయటకు రాగా ఇప్పుడు ఇది వైరల్గా మారింది. సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ ఉంటే వినడానికి బాగానే ఉంటుంది, కానీ సమయం సందర్భం లేకుండా జాగృతి మీటింగ్లో కవిత వచ్చేటప్పుడు సీఎం సీఎం అనే నినాదాలు ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పోనీ కవితే సీఎం అభ్యర్థి అనుకుంటే మరి కేసీఆర్ ఏం కావాలి అని మరికొంతమంది లాజికల్ తీస్తున్నారు. అటు కేటీఆర్ ఏమో కేసీఆరే మన నెక్స్ట్ సీఎం అంటున్నారు. ఇంతకీ ఆ ఫ్యామిలీలో ఎంతమంది సీఎం అభ్యర్థులు ఉంటారు? అసలు బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ ఏంటో తెలియదు, కానీ సీఎం సీట్కి అప్పుడే పోటీ మొదలైందా అంటూ కౌంటర్లు కూడా పడుతున్నాయి. మరి ముందు ఇంటి రాజకీయాలను చక్కబెట్టుకోవాలంటూ కొంతమంది నెటిజన్లు అయితే సెటర్లు వేస్తున్నారు, మీమ్స్ కూడా లాగేస్తున్నారు. ఇక పరిస్థితులు అనుకూలిస్తే రెండో దఫా అధికారం ముగిసేలోపు కేసీఆర్ కేటీఆర్ని సీఎం చేస్తానని అనుకుంటున్నారంతా. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కనుక కేటీఆర్ఏ సీఎం అనే ప్రచారం కూడా జరిగింది. కానీ బీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో బొక్క బోల పడింది. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో 0 సీట్లతో మరింత దారుణంగా పరాభవాన్ని మూటగట్టుకుంది. మరి ఆ తర్వాత కేటీఆర్కి జ్ఞానోదయం అయింది. కేసీఆర్ఏ మన నెక్స్ట్ సీఎం అంటూ ఆయన పదే చెప్పడానికి కారణం అదే. కేసీఆర్ ముందు వరుసలో ఉంటేనే బీఆర్ఎస్కి కాస్తో కూస్తో ప్రజాదరణ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన పాయింట్. ఆయన్ని వెనక్కి నెట్టి కేటీఆర్ ముందుకొస్తే అంతే సంగతులు. హరీష్ వర్గం అప్పుడే పక్కకెళ్తుంది. మిగతా నాయకులు కూడా తలోదారి చూసుకుంటారు. అందుకే కేటీఆర్ తండ్రి పేరుని వాడుకోవాలని చూస్తున్నారు ఇక్కడ. కానీ ఆయనకు చెల్లెల రూపంలో శత్రువు తయారైంది. కవిత రాజకీయం కేటీఆర్ని మరింత అభద్రతా భావంలోకి నెట్టేస్తోందని చెప్పాలి. మన నాయకుడు కేసీఆర్, మన బాస్ కేసీఆర్ అంటూ కవిత పదే ప్రస్తావించారు గతంలో. అయితే ఇప్పుడు ఆమె రూట్ మార్చినట్టు కొంత క్లారిటీ అయితే వస్తోంది. సీఎం అంటూ తన్ని పొగిడేస్తున్న అభిమానులను ఆమె ఎందుకు వారించలేదు? మనం అధికారంలోకి వస్తే సీఎం అయ్యేది కేసీఆరే అని ఆమె ఎందుకు చెప్పట్లేదు? అందుకే కవిత మనసులో ఏదో ఉంది అనే డౌట్ అందరికీ ఉంది. కవిత రాజకీయం ఎలా ఉన్నా కేసీఆర్ కుటుంబం మాత్రం ప్రజల్లో మరింత పలుచున అవుతోందని అంటున్నారు నెటిజన్లు. మరి కవిత రాబోయే ఎన్నికల్లో సీఎంగా పోటీ చేస్తే మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.